తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి రాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు జరిగిన రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రను నిర్వహించింది. మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. జగన్నాథ్ రథయాత్రకు అంతా సిద్ధమైంది. బంజారాహిల్స్లోని జగన్నాథ్ ఆలయం వద్ద ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆలయం ముందు ఇటు రథయాత్రకు సంబంధించి రథాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇటు జగన్నాథుడు, బలరాముడు, సుభద్రకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఈ ఆలయం సంబంధించిన రథాల మధ్యలో కూర్చోబెడుతున్నారు. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే పూరి జగన్నాథ్ రథ చక్రాలు కదులుతుంటాయి. ఆషాఢ మాసంలో శుద్ధ విద్య రోజు పూరి జగన్నాథుని రాత్ర నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే రథయాత్రకు సంబంధించి ఇటు ఆలయానికి సంబంధించి నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా మన బంజారాహిల్స్లోని జగన్నాథ్ ఆలయం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. దాంతోపాటు బంజారాహిల్స్లోని కనకదుర్గ ఆలయం వరకు సాగే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఎంతో కోలాహలంగా భక్తులు కూడా ఉత్సాహంగా రథయాత్రకు సంబంధించి కోలాహలంగా ఆటపాటలతోటి యాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మన పెద్ద దేవుడు, మన ఒడిశా దేవుడు. ఇది దాని మీద రథయాత్ర ఒక సంవత్సరంలో ఒకసారి వస్తాయి. దానికి మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడియోచ్చి 9 రోజులు మన దేవుడు పక్కన గుడి ఉంటుంది, గుడి పక్కన ఉంటుంది మన దేవుడు. దానికి జయ జగన్నాథ్. మన గుడిలోంచి మొత్తం గుడిలోంచి సపోర్ట్, బయట సపోర్ట్ ఏం లేదండి. దానికోసం మన పూజ. మీరు ఎంతమంది వాలంటీర్స్ పాల్గొంటారు యాత్రలో? ఒక 500 మంది ఉంటారు గుడిలో మెంబర్షిప్. 1 o'clock స్టార్ట్ అవుతుంది. వీడియో నుంచి 1 o'clock స్టార్ట్ అవుతుంది. 4కి అయిపోతుంది అప్పుడు గుడి గడికి. అయితే ఈ ఉత్సవ విగ్రహాలను ఎన్ని రోజులు ఇక్కడ ఆలయంలో ఉంచుతారు? మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు ప్రధాన ఆలయానికి? ఇప్పుడు ఆడ 9 రోజులు ఉంటుంది మన దేవుడు. ఇప్పుడు ఈ రోజు వెళ్తారు కదా, 9 రోజుకి రిటర్న్ వస్తాయి. 9 రోజులు మళ్ళీ మన గుడిలో పడి దేవుడు వెళ్ళిపోతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కదా, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి టెంపుల్ వద్ద? పోలీసు వాళ్ళకి మనకు చాలా సపోర్ట్ ఉంటుంది. మనకు ఏవి సపోర్ట్ ఉంటుంది మన పోలీసు వాళ్ళతో. దానిలో మనకు ప్రాబ్లం ఏం లేదండి. ఎట్లా ఉంటుంది మనకు చూడొచ్చు. ఇక్కడ ప్రధాన గర్భగుడి ఆలయం ఏదైతే ఉంటుందో జగన్నాథ స్వామి ఆలయం నుంచి బంజారాహిల్స్లోని కనకదుర్గ ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలను ఎంతో కోలాహలంగా ఆటపాటల నడుమ తీసుకెళ్లి అక్కడ 9 రోజుల పాటు ఉంచి పూజలు నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత 9వ రోజు మళ్ళీ తిరిగి ప్రధాన ఆలయానికి ఉత్సవ విగ్రహాలను తీసుకురాబోతున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఏ విధంగా అయితే సెలబ్రేషన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అదే విధంగా ఎంతో ఉత్సాహంగా జగన్నాథుని ఉత్సవ విగ్రహాలు కావచ్చు, ఈ రథయాత్రకు సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు తరలి వచ్చి ఈ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఆసక్తి చూపిస్తున్నారు. చూడొచ్చు, మనకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆలయం ప్రాంగణం వద్ద మొత్తం కూడా భక్తుల కోలాహలం అయితే నెలకొంది. అయితే ఇట్లాంటి రథయాత్రలు నిర్వహించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథయాత్ర జరిగినంతసేపు వన్ వే మొత్తం కూడా ట్రాఫిక్ని అనుమతించకపోవడంతో ఇటు కొంత బంజారాహిల్స్ ప్రాంగణంలో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని పూరి జగన్నాథ్ ఆలయం వద్ద రథయాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రజెంట్